హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యస్ వరల్డ్ వ్లాగ్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతకుముందు ఎప్పుడు చేయని విధంగా ఈసారి అయితే చాలా టేస్టీగా, చాలా స్పాంజీగా కేక్ వచ్చిందండి. చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. వీటికి కావాల్సిన పదార్థాలు 3 eggs, 150 grams మైదా, 130 grams షుగర్ పౌడర్, ఇంకా వెనిలా ఎసెన్స్. వీటిని రెడీగా పెట్టేసుకోవాలండి. ముందుగా ఎగ్స్ని ఇలా బీట్ చేసుకోవాలి. బాగా బేటర్తో బాగా మిక్స్ చేసుకున్నాక దానిలో బేకింగ్ పౌడర్ వేసి బాగా ఇలా చూసారా నొరగ వచ్చే వరకు బాగా బీట్ చేసుకోవాలి. దానిలో షుగర్ పౌడర్ని కొంచెంగా వేసుకోవాలన్నమాట. చెప్పాను కదండి, 130 grams షుగర్ పౌడర్ వేసుకోవాలి 3 eggsకి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ ఈ బ్యాటర్ మొత్తం బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. చూసారు కదండి నేను ఎలా మిక్స్ చేస్తున్నానో, అలాగే మీరు కూడా చేసేసుకోండి. చాలా స్పాంజ్గా వస్తుంది. మీకు కేక్ అంటే ఇష్టమేనా? అయితే లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా కేక్ రెడీ చేశారా ఇంతకుముందు? అలా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే దీనికి సరిపడా మైదా అంటే 150 grams మైదా పిండిని దీనిలో మిక్స్ చేసుకోవాలన్నమాట. మైదా పిండిని కూడా కొంచెంగా వేసేసుకోవాలి. ఎందుకంటే కొంచెం వేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. నేనైతే అదే ప్రాసెస్ని ఫాలో అయిపోతాను. మీరు ఎలా చేస్తారో, ఏ ప్రాసెస్లో చేస్తారో నాతో కామెంట్ బాక్స్లో మాట్లాడతారా ఫ్రెండ్స్? అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. ఈ మిక్చర్ని బాగా మిక్స్ చేసుకున్నా కదా, అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న మైదా పిండిని కూడా దీనిలో వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా నేను ఎలా వేస్తున్నానో. మా పాప అయితే కేక్ చేయమ్మా అని చాలా మారం చేసిందనమాట. ఇంతకుముందు చేశాను కదమ్మా అంటే, లేదు మమ్మీ నా కోసం మళ్ళీ చేయమ్మా అని చెప్పిందనమాట. ఫైనల్గా అయితే చేసేసాను. చాలా బాగా వచ్చింది. చూసారు కదా, ఈ మిక్చర్ అయితే ఇలా రిబ్బన్ లాగా రావాలండి. ఈ స్ట్రక్చర్ చూసారు కదా, పైకి ఇలా కలుపుతున్నప్పుడు ఎలా కనిపిస్తుందో, రిబ్బన్ ఎలా అయితే ఉంటుందో ఆ స్ట్రక్చర్ రావాలన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో. ఈ మిక్చర్ మొత్తాన్ని కేక్ ట్రేలో వేసేసుకోవాలి. కేక్ ట్రే లోపల బటర్ని అప్లై చేసి మైదా పిండిని కొంచెం చల్లుకోవాలన్నమాట. కేక్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. అలా వేసేసుకొని ఒక వెడల్పాటి ప్యాన్లో లోపల ఇసుక వేసుకొని ఒక స్టాండ్ పెట్టేసుకొని ఈ మిశ్రమం ఉన్న ప్లేట్ని దాని లోపల పెట్టేసుకొని మూత పెట్టి 45 minutes బేక్ చేసుకుంటే కేక్ అనేది రెడీ అయిపోతుంది. మీ ఇంట్లో వాళ్ళు చాలా సర్ప్రైజ్ అయిపోతారు. చాలా స్పాంజీగా ఉన్నాయి ఈ కేక్ని. మీరు టేస్ట్ చేస్తారనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరెన్నోసారి కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. నేనైతే ఏ వంటలు చేయాలో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారనుకోండి, ఆ వంటలన్నీ మీకు చేసి చూపిస్తానమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మరెన్నో సరికొత్త వీడియోలు నేను చేసి చూపిస్తాను. ఇంకా సరికొత్త వంటలను కూడా నేను చేసి చూపిస్తాను అనమాట. ఈ కేక్ అయితే మా పాపకి చాలా అంటే చాలా బాగా నచ్చేసింది ఫ్రెండ్స్. చాలా స్పాంజీగా, చాలా టేస్టీగా, ఇంకా వెనిలా ఎసెన్స్ వేసాం కదా ఫ్రెండ్స్, వెనిలా ఫ్లేవర్తో చాలా యమ్మీగా వచ్చేసింది అనమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి అందరికీ పెట్టేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.